నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనము తులారాశి వారికి 2025 సంవత్సరంలో జరగబోయే మార్పులు ఏంటి, గోచార రీత్యా మనం ఎప్పుడు చూస్తుంటాం ఫలితాలు యూట్యూబ్లో చాలా వస్తుంటాయి. బట్ మనం ఏంటంటే సబ్జెక్టు గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు ఎంతవరకు ఇది మనం పట్టించుకోవాలి ఈ గోచారాన్ని. గోచారం అనేది సహజంగా మీ జాతక చక్రంలో ఉన్న యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించే సమయంలో ఎప్పుడు పర్టికులర్గా ఇది మన చేతికి అందుతుంది అనే ఒక పాయింట్ చూడాలి అని అంటే గోచారం తప్పనిసరిగా చూడాల్సిందే. మీ జాతకంలో గృహయోగం ఉంది, మీ దశ అంతర్దశ నాదుల్లో డెఫినెట్గా గృహస్థానాన్ని చూస్తున్నారు. అప్పుడు మీ గోచారంలో ఈ గురుగ్రహం అనే ప్లానెట్, శుభాల కారకుడైన గురుగ్రహం మీ యొక్క దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ చూశారనుకోండి, దెన్ గృహయోగం ఆ సంవత్సరం జరుగుతుంది. ఇలా ఫైనలైజ్ చేయాలి అన్నప్పుడు మాత్రం గోచారాన్ని 100% చూడాలి. అంతేగాని గోచారంలో మీకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేదానికి లేనే లేదు, ఎక్కడ ప్రూఫ్ అవ్వలేదు. సో బేసిక్గా తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే ఏ రాశి వారికైనా కూడా ఈ 4 గ్రహాలు గోచారంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి మొదటిగా శనిదేవుని తీసుకుంటారు, తర్వాత మనకి గురు భగవానుడు, తర్వాత రాహుకేతువుల్ని. సో ఈ రాహుకేతువులు మీకు ఇప్పుడు పంచమ భావంలో రాహువు, కేతువు 11వ భావంలో ఉంటున్నారు. సో మీకు 6వ భావంలో శని గోచారంలోకి వస్తున్నారు, 9వ భావంలో గురువు. సో ఈ విధంగా ఉన్న పొజిషన్స్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తులా లగ్నం వాళ్ళకు కూడా ఈ ఫలితాలు వర్తించే అవకాశాలు ఉంటాయి. అయితే మనకు ముఖ్యంగా శనిదేవుడు 6వ భావంలో ఉన్నందువల్ల ఈయన నెమ్మది ప్లానెట్ అంటారు, అంటే స్లో చేస్తాడు ఏదైనా పనిని. సో ఇక్కడ అప్పులు ఖచ్చితంగా స్లో అవుతాయి, శత్రువులు ఖచ్చితంగా స్లో అవుతారు, రోగాలు ఏమన్నా ఉంటే వాటిలో తగ్గుముఖం పడతాయి, లేదా రుణాలు ఉంటే తగ్గుముఖం పడతాయి అని చెప్పుకునేదానికి అవకాశం ఉంది. సహజంగానే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనకి 3, 6, 11 స్థానాల్లో గోచార రీత్యా శనిదేవుడు వస్తే రాశి నుంచి శుభ ఫలితాలు ఇస్తారు అని చెప్పున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది 6వ ఇంట్లో ఉంటే అన్ని అప్పులు తీరిపోతాయని పాయింట్ కాదు, అప్పులు తగ్గిస్తారు. మేబీ అప్పులు తీరాలి అని అంటే మీ జాతకంలో దశ అంతర్దశ నదులు బాగుండాలి. సో తగ్గిస్తారు, ఆ ప్రెజర్ తగ్గుతుంది. కొంతమందికి ఇదే సమయంలో ఖచ్చితంగా ఒక రోగం ఏదైనా డిసీజ్ అనేది జనరేట్ అయిందనుకోండి, అది స్లోగా తగ్గుముఖం పడుతుందన్నమాట. అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే పరిస్థితి కూడా కాదు, కానీ స్లోనెస్ ఉంటుంది ప్రతిదానికి. సో ఇదొకటి మెయిన్. గురువు యొక్క దృష్టి మీ యొక్క లగ్నం మీద అంటే మీ రాశి మీదే పడుతుంది, తర్వాత మీకు పంచమ భావం మీద పడుతుంది. సో రాహు అనే పంచమ భావంలో ఉండబట్టి డెఫినెట్గా పిల్లల విషయంలో, మీ సంతానం విషయంలో, లేదు మీరు ఖచ్చితంగా ఉపాసన చేసే విషయంలో ఏదో ఒక కొత్తగా ఆలోచించడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక మంచి ఆలోచన చేస్తారు. తర్వాత మీరు పర్టికులర్గా ఏదైనా అంటే స్పోర్ట్స్ లేకపోతే ఎంటర్టైన్మెంటు వీటికి సంబంధించిన విషయాలు కొంచెం కాన్సన్ట్రేషన్ ఈ సంవత్సరం ఉంటుంది మీకు. అంటే ఏదో ఒక రూపంలో అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తారు, లేదా మూవీస్ ఎక్కువ చూడాల్సి రావచ్చు ఈ సంవత్సరం. అవన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు ఒక భావం గురించి. కాకపోతే అవి అందరికీ జరగాలని రూల్ ఏం లేదు. మీరు ఒకవేళ మీ జాతకంలో ఒకవేళ మూవీ ప్రొడ్యూసరో లేదా డైరెక్టర్ అయ్యారనుకోండి, ఈ సంవత్సరం మీకు వచ్చే థాటు చాలా సరికొత్తదే ఉండొచ్చు. సో తులారాశి వారికి దానివల్ల అది మీకు గురువు యొక్క దృష్టి కూడా పడినందువల్ల ఆ ఆలోచనకి మంచి రూపం రావచ్చు, మంచి ఫిల్మ్ కూడా తీయచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. సో ఇలా కూడా మనం ఆలోచించాలి. తులారాశి వారి యొక్క తులారాశిలో అంటే మనకి ఖచ్చితంగా 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. సో ఈ రాశిలో ఈ నక్షత్రం వాళ్ళు ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళకి ఇదే జరుగుతుందా అంటే మారిపోతుంటాయి. ప్రతి నక్షత్రానికి వాళ్ళ యొక్క పర్సెప్షన్ మారిపోతుంటుంది జరిగే ఫలితాల పట్ల. ఇప్పుడు మీకు చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు గోచారంలో తన యొక్క స్వక్షేత్రాల్లో కానీ, లేదా ఉచ్చక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ ఆయన కానీ అంటే ఖచ్చితంగా సంచరించే సమయంలో మీరు గోచారాన్ని హెవీగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఒకవేళ నెగిటివ్ జరుగుతుందనుకోండి, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీ నక్షత్రనాథుడు గోచారంలో బాగుండాలి. ఆయన ఎలాగూ 40 డేస్కి ఒకసారి మారుతూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ కుజుడు. తర్వాత స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. రాహు మీకు ఎలాగూ ఆయన సొంత స్థానంలో ఉన్నాడు, కుంభంలో. కాబట్టి ఈ సంవత్సరం మీకు స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగా కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి రాహు అక్కడ. కుజుడు అంటే ఆయన 40 రోజులకు ఒకసారి మారుతుంటున్నందువల్ల ఆయన అట్లా చూడాలి అని చెప్పాను. బట్ ఇక్కడ ఇంకొకటి విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. మీకు ఆయన ఎలాగో ఆయన మిథునంలోనే ఉంటున్నారు. సో మిథునంలో ఉండి మీ రాశి నుంచి 9వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇది శుభ ఫలితాలు ఇస్తుంది అనేది శాస్త్రం చెప్తోంది. అయితే అదృష్టం జనరేట్ అవుతుంది, డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు హోప్ఫుల్ కండిషన్స్లో ఉంటారు అని చెప్పేదానికి గురువు 9వ ఇంట్లో ఉండడం చాలా మంచిదే, అందులో అనుమానం లేదు.
మీరు చాలా వరకు జర్నీస్ అంటే ఆధ్యాత్మిక క్షేత్రాలని దర్శించడము, తర్వాత మీ ఫాదర్ యొక్క విషయంలో మీరు ఒక మంచి తలంపుతో ఉండడము, అంటే ఆయనకి ఏదైనా కొత్తగా కొనివ్వడమో లేకపోతే ఏదైనా కావచ్చు, మీ ఫాదర్ జీవితంలో కూడా మంచి వెలుగును చూస్తారు. ఒకవేళ లేదండి మా ఫాదర్కి బాగలేదు, ఆరోగ్యం చాలా రోజుల నుంచి మంచంలో ఉన్నారంటే ఈ సంవత్సరం కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇట్లా అనమాట, గురువు ఎప్పుడైనా హోప్ఫుల్ కండిషన్లను ఇస్తాడు డెఫినెట్గా. సో గురు భగవానుడు ఇచ్చే ఏదైనా కూడా ఆయన చూపు కానీ అంత అదృష్టమే. మీ జాతకంలో మీ యొక్క దశ అంతర్దశానాదులు ఒకవేళ మీకు మిథునంలో కానీ తులలో కానీ కుంభంలో కానీ ఉన్నారంటే ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా మీ యొక్క రాశి నుంచి 3వ భావం అయిన ధనస్సు రాశిని, అంటే మీ యొక్క లగ్నానికి, అంటే తులాలగ్నమైనా తీసుకోవచ్చు, 3వ భావాన్ని ఈ సంవత్సరం గురువు శని ఈ 2 ప్లానెట్స్ చూస్తున్నాయి కాబట్టి తమ యొక్క దృష్టిలతో ఇది ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటి 3వ భావం యాక్టివేట్ అవుతుంది అని అంటే ఏంటి? ఒకటి మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అనే విషయాల్లో వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక ప్రముఖమైన సంఘటన జరగచ్చు. తర్వాత మీరు ప్లేస్ షిఫ్ట్ అవ్వచ్చు, ఇల్లు మారచ్చు, లేదు అని అంటే ఏదైనా ఒక ల్యాండ్ సేల్ చేయొచ్చు. సో ఇప్పుడు ల్యాండ్ సేల్ చేసినందువల్ల వచ్చే డబ్బులు మీకు అదృష్టాన్ని తేవచ్చు. ఇట్లా ఏదో ఒక రూపంలో 3వ భావం అంటే 100% అది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ప్లేసే. మీ యొక్క కమ్యూనికేషన్ స్టైల్ మారచ్చు డెఫినెట్గా. మీరు పర్టికులర్గా షార్ట్ జర్నీస్ ఈ సంవత్సరం ఎక్కువగా చేయొచ్చు. అంటే ఒక ఊరిని ఇప్పుడు బెంగళూరు టు చెన్నై లేదా చెన్నై టు ఢిల్లీ ఇట్లా, అంటే పరాయి దేశాలు కాకపోయినా మెయిన్ ఈ వితిన్ ఇండియాలోనే ఎక్కువ జర్నీస్ చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. సో తులారాశి వారు డెఫినెట్గా ఈ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్లో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేతువు 11వ ఇంట్లో ఉన్నందువల్ల మీ అక్కగారు అన్నగారు వాళ్ళ విషయాల్లో, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే మీ యొక్క ఫ్రెండ్స్ ప్లేస్లో కూడా కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పట్ల మీరు నిర్లిప్త ధోరణితో, వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయవకండి. కేతు అని అంటేనే ఏమి ఎక్స్పెక్ట్ చేయడు, అంత ప్రకృతే చూసుకుంటుంది. సో అందువల్ల ఆ నిర్లిప్త ధోరణి అనేది ఆ భావంలో మనం ప్రదర్శించాలి. సో ఇదొకటి చూసుకోవచ్చు. సో ఇదండి తులారాశి వారికి 2025 సంవత్సరం జరగబోయే పరిణామాలు మనం టూకీగా మాట్లాడుకున్నాం. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.